హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాగున్నాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో మునక్కాయ కర్రీ ఎట్లా చేసుకుందామో చూసేద్దాం. మీరు ఎప్పుడు ఇట్లా చేస్తుండారనమాట. కొంచెం డిఫరెంట్గా చేస్తాను, నార్మల్ లాగానే అని కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే అబ్బా మస్తు ఉంటుంది అనమాట. అండ్ మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ ఏమేమి కావాలి అని కడిగి పెట్టుకున్నాను అనమాట. టమాటాలు అండ్ మునక్కాయలు, ఆనియన్స్, క్యారెట్ ఒకటి ఉంది నా దగ్గర, హాఫ్ వేసుకున్నాను నేను. ఒక మిర్చి కూడా ఒకటే ఉండే ఇంట్లో అయిపోయింది, అందుకని అది ఒకటైతే వేసిన అనమాట. అండ్ మీ దగ్గర వెజిటేబుల్స్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వేసుకోండి. నేను నార్మల్గా మునక్కాయ కర్రీ టమాటాలు వేసి వేస్తుంటాను అనమాట. అందరిలాగానే నార్మల్గా మన మమ్మీ వాళ్ళు చేస్తారు కదా అట్లా. అండ్ ఈసారి అయితే కొత్తగా ట్రై చేసిన, అందుకని మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే నిజంగానే మంచిగా ఉండే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, వెరైటీగా బాగుందన్నమాట. నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా నేను మళ్ళీ ఇట్లనే చేస్తా, ఫిక్స్ అయినా ఇంకా టేస్ట్ బాగుంది. వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట టక్క. అండ్ ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటేనే మనకి తొందర కర్రీ వేయనీకి ఉంటుంది. కర్రీ వేసుకుంటా వెజిటేబుల్స్ కట్ చేయాలంటే మనకు కాదు, ఒక పక్క మాడబెడతా ఉంటాం అనమాట. ఇంకా పోసి మాడిపోతుంటే టమాటాలు పోస్తుంటే అట్లా ఉంటుంది. అందుకని అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకొని పోయి కర్రీ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. అప్పుడు మనం వీడియో తీసేది కూడా ఉంటుంది కాబట్టి అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది మనకి. అండ్ ఎన్ని వీడియోలు పెట్టినా కూడా ఏం యూజ్ లేదు అని అసలు పెట్టబుద్ధి అవుతలేదు వీడియోస్, కానీ తప్పక పెడుతున్నా, ఖచ్చితంగా పెట్టాలి అని ఫిక్స్ అయ్యి అందుకనే పెడుతున్నా అనమాట. అసలు వ్యూస్ వస్తలేవు, ఫస్ట్ కోపం వస్తుంది, కానీ ఏం చేద్దాం చెప్పండి. అసలు పెట్టొద్దు వీడియోస్ అన్నంత కోపం వస్తుంది. పెట్టాలి, ఇంకా తప్పదు. ఎప్పుడో ఒకరోజు మనకు కూడా గుడ్ డే రాదా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఇంకెప్పటి వరకు ఆట ఆడిస్తుందో మన యూట్యూబ్ మనని. నిజంగా అసలు ఎంతమంది ఎన్ని కష్టాలు పడతారో యూట్యూబ్ కోసం అని. చాలామంది ఇంకా మనం ఎంత వాళ్ళ కింద అనిపిస్తుంది. మస్తు మంది ఇంకా కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేసేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ కింద మనం ఎంత అన్నట్టు అనిపిస్తుంది. మన ప్రయత్నం మనం చేద్దాము, ఇంకా చూద్దాము. వస్తుంది లేకపోతే లేదు. ఓకే, యూట్యూబ్ అనే జర్నీలో మనం సక్సెస్ అయ్యేది మన రాతల రాసి ఉంటే అవుతాం, లేదంటే లేదు. అంతే, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాము, కానీ కొంచెం టైం పడుతుంది. పేషెన్స్ అనేది ఉండాలి కదా మనిషికి, అందుకనే కొంచెం ఓపికతోటి ఉండాలన్నమాట. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఇట్లా వ్యూస్ వస్తలేవు ఏమొస్తలేవు అని చెప్పి డౌన్ కాకండి, పెడతానే ఉండండి. ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజు వస్తుంది. నాకు అందుకనే అసలు వీడియోస్ పెట్టాలంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తలేదు అసలు. ఋతుపాప డిస్టర్బ్ చేస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. టమాటాలు, ఆనియన్స్, మిర్చి, క్యారెట్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదా మునక్కాయలు, అవి కూడా కట్ చేద్దామని కట్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరన్నా కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి, చూసేటోళ్ళన్నా ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. చూసేదే కొందరు, ఆ కొందరిలో కూడా 2-3 లైక్ కొడుతురు అంతే. ప్లీజ్ ఒక లైక్ అయితే చెయ్యండి. అండ్ అట్లానే మీకు నచ్చిన వీడియోలో పెడతా అని చెప్తున్నా కదా, మీకు ఏం వీడియోలు కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు చూడడానికి నచ్చే వీడియోలో నేను పెడతా అనమాట. ప్రాంక్ వీడియోస్ అట్లా ఏదో ఒకటి కామెంట్ చేయండి, నేను చూసి పక్కా చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ వీడియో ఉంటుంది, ఖచ్చితంగా అది కూడా బాగా యూజ్ అవుతుంది. చూడండి, యూజ్ చేయండి మంచిగా. నేను చెప్పే టిప్స్ అన్నీ యూజ్ చేస్తే మీకు డాండ్రఫ్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ కాదనమాట. అండ్ నేను పెట్టే యూస్ఫుల్ వీడియోసే కాబట్టి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇప్పటి నుంచి అయినా. చాలామంది మునక్కాయలు అసలు కర్రీ ఎట్లా వేసుకుంటారో కూడా తెలియదు. అంటే పప్పులో వేసుకుంటారు కదా మన పల్లెటూర్లలో ఎక్కువ. మునక్కాయ కర్రీ టమాటా కర్రీలా వేసి దానిలో వేసుకుంటారు అనమాట. నార్మల్గా వేస్తే ఇట్లా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, అందుకనే మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఈ టేస్ట్ నచ్చినందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను పప్పులు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి, సాంబార్లకి పప్పులకి బాగుంటాయి. చాలామంది ఇష్టంతో తింటారు కదా, అసలు మునక్కాయలు ఇష్టం లేని వాళ్ళే ఉండరు అసలు, అంత టేస్టీ ఉంటాయి అన్నమాట. అవి నార్మల్గా తింటేనే బాగుంటాయి, అండ్ కర్రీ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయి అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే నెక్స్ట్ టైం చేసుకోండి మళ్ళీ.
అండ్ వీడియోలు నా తరం చూసి ఏం భయపడకండి. మార్నింగ్ అట్లా ఉన్నాను అనమాట. వీడియో కోసం అని సపరేట్గా రెడీ అయ్యి అయితే చేయలేను కదా, ప్రతిరోజు మేకప్లు వేసుకొని రెడీ అయ్యి చేయాలంటే కాదు కదా, అందుకని మనం న్యాచురల్గా చూపించాలి అని నాకు అట్లే ఇష్టం అనమాట. మనం ఎట్లుంటే అట్లనే చూపించాలి వీడియోలన్నీ. అండ్ నన్ను అయితే కట్ చేసి పెట్టుకున్నా చూడండి. మిరపకాయలు అయితే ఒకటే ఉందని చెప్పిన కదా, అది ఎండిపోయింది కూడా ఉంది, వేస్ట్ అవుతుంది అని వేసిన అంతే. దాంతో ఏం అవసరం లేదు, ఉత్త వేసిన అంతే, వేస్ట్ అవుతుంది ఎందుకు ఉత్త అని. తర్వాత పొయ్యి పైన అయితే పెట్టేసిన, మునక్కాయలు అయితే పెట్టిన ఉడకబెట్టడానికే. సపరేట్గా ఉడకబెడతాను అనమాట దానిలోని, ఎందుకంటే దానిపైన ఉన్న మొత్తం గ్రీన్ కలర్ వెళ్తుంది, రసంలాగా వస్తుంది, అదంతా మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు. కర్రీలా మొత్తం ఉంటే మంచిగా అనిపించదు టేస్ట్, అందుకనే నేనైతే సపరేట్గానే ఉడకబెడతా. కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడకబెడతా. తర్వాత ఇంకొక గ్యాస్ పైన అయితే అది ప్యాన్ అయితే పెట్టి కర్రీ కోసం అని చేస్తున్నాను అనమాట. మసాలాలు అవి వేసుకున్నా, ఎక్కువ మసాలాలతో కాకుండా కొంచెమే వేస్తాను అనమాట. ఒక దాల్చిన చెక్క అట్లా వేస్తాను అంతే. తర్వాత మిరపకాయలు వేసి, క్యారెట్ వేసి, ఆనియన్ అయితే వేసిన. తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తము. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లోనూ హై ఫ్లేమ్లోనూ పెట్టి కలుపుకుంటూ ఉండండి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నాకు అసలు వంటలే రావు, వీడికి వచ్చినాకనే అన్నీ నేర్చుకున్నాను నేను. బాగా నేర్పించింది అనమాట నాకు. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అన్ని వంటలు వస్తాయి బాకి, నాకు నేర్పిస్తే నేను నేర్చుకొని ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా నేనే డిఫరెంట్గా నేర్చుకొని కూడా చేస్తున్నాను కొన్ని అట్లా యూట్యూబ్లో చూసి అట్లా. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాక టమాటోస్ అయితే వేయాలి దానిలోకి. టమాటాలు కూడా మంచిగా ఉడికేంత వరకు అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉండండి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన అనమాట, అది అయిపోయింది. అందుకనే ఒకటే చేతితోటి వస్తలేదు, అందుకనే ఫోన్ కింద పెట్టి కెమెరా పెట్టి అల్లం పేస్ట్ అయితే వేసేసిన. నా దగ్గర కరివేపాకు అవన్నీ చెట్లు లేవు కదా ఇక్కడ ఢిల్లీలో, ఇంకా అవి ఫ్రిడ్జ్ కూడా లేదు కాబట్టి తొందరగా ఎండిపోతాయి అని ఇప్పటికప్పుడే తెచ్చుకుంటాము. బాగా డ్యూటీలు ఉంటే ఇంకా కరివేపాకు అవన్నీ ఏమి వేయను అనమాట, నార్మల్గానే వేసేస్తాను. అండ్ ఇక్కడ డ్రమ్ స్టిక్స్ అయితే ఉడికినాయి అనమాట, అవి అయితే తీసి పక్కన పెట్టుకున్నా. ఇది కూడా కూర కూడా మంచిగా ఉడికింది చూడండి. అసలు నా ఫోన్లో కెమెరా మంచిగా వస్తలేదు అసలు. బాన్బా ఫోన్లో చూసారు కదా మొన్న వీడియో, ఎంత మంచిగా వచ్చింది లడ్డు వీడియో అని, బాగుంటుంది అనమాట బాన్బా ఫోన్లో కెమెరా. లాస్ట్లో క్లిప్ కూడా యాడ్ చేసి చూడండి. బాన్బా వచ్చినాక మునక్కాయ కర్రీ బాన్బా ఫోన్ తోటి కెమెరాతోటి క్యాప్చర్ చేసి దీనిలో యాడ్ చేస్తా క్లిప్ చూడండి లాస్ట్లో. టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి చూడండి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నా లైట్గా, అంతకుముందు వేయలేదు నేను పసుపు, ఇప్పుడు వేసిన చూసారు కదా. టమాటాలు ఉడికిన తర్వాత పసుపు వేసిన, తర్వాత డ్రమ్ స్టిక్స్ కూడా వేస్తున్నాను అనమాట మొత్తం. అవే మునక్కాయలు ఇవి ఉడికినాక ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం అనమాట. పప్పులో ఇట్లా వేస్తే ఇంకా ఇవి దెబ్బకి అయిపోతాయి, మా ఇంట్లో ఒకటే పూటకి అయిపోతాయి. బాగానే నేను రుతిక్ష మంచిగా ఇష్టంతో తింటాం అనమాట, చాలా ఇష్టము. వీక్లీ ట్వైస్ అనేది తెచ్చుకుంటాం. ఇవి బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి కదా, అందుకనే ఓకే తినాలనిపిస్తుంది. అండ్ దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం ఇంకా కారం ఉప్పు అవన్నీ ఏం వేయలేదు దీనిలో. ఈ మునక్కాయలు వేసినాక ఒక 3 minutes అట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి, దానిలో మిక్స్ అవుతాయి అన్నమాట టమాటా కర్రీలో. అంటే టమాటాలు అదంతా ఫ్లేవర్ తాకుతుంది అనమాట, దానిలోకి టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత కారం అయితే వేస్తున్నా చూడండి. నేను 2 spoons కారం వేస్తే 1 spoon ఉప్పు వేస్తాను అనమాట, అది కరెక్ట్ టేస్ట్. ఏ కారం అయినా సరే, ఎవరి ఇంట్లో అయినా సరే డబల్ మనం కారం తీసుకుంటే దాంట్లో సగం ఉప్పు వేయాలన్నమాట, అదైతే కరెక్ట్. నేను అట్లే వేస్తా. లాస్ట్లో కొంచెం సరిపోకపోతే అట్లా వేసుకోవచ్చు, కొంచెం తక్కువనే వేసుకుంటేనే నయం, ఎక్కువైతే తినలేము కదా, అందుకనే. అండ్ ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి, కారం ఉప్పు అవన్నీ మంచిగా పట్టాలన్నమాట ముక్కలకి. తర్వాత మనం నార్మల్గా టమాటా కర్రీ వేసినట్టే ఉంది కదా, నార్మల్గా మేము కూడా ఇట్లా వేసుకుంటాం అనుకుంటారు కదా, చూస్తున్నారు కదా. నేను చేసే కర్రీలో ఇదే డిఫరెంట్ అనమాట. మనం నార్మల్గా పాలు అయితే పోయము, వాటర్ పోసి అయితే ఉడికించుకుంటాం కదా. ఇవైతే పాలు అనమాట, పచ్చి పాలు, ప్యాకెట్ పాలు. 1/2 glass పాలు తీసుకుంటే 1/2 వాటర్ పోసిన నేను, దానిలో అయితే పోసేయాలన్నమాట. నిజంగా చూస్తుంటే పాలు పోసుకుంటారా కర్రీలా అన్నట్టుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు, పొయ్యలేదు కూడా, ఫస్ట్ టైం పోసిన, అసలు ఎట్లుంటుందో ఏమో అనుకున్నా.
కానీ టేస్ట్ అయితే సూపర్ ఉండే నిజంగా. నెక్స్ట్ టైం కూడా ఇట్లానే చేసుకుంటాం మేము. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అప్పుడే కదా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఆ పాలు మొత్తం ఆ ముక్కలకి వట్టి మునక్కాయలు కూడా చాలా టేస్టీగా ఉండే అనమాట. ఆ కర్రీ కూడా సూపర్ ఉండే. దానిపైన కరెక్ట్ క్యాప్ లేదు కాబట్టి నేనైతే తాసరు కప్పిన. మీ దగ్గర క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ అయితే పెట్టేసుకోండి గిన్నె పైన. అది మంచిగా ఉడికిన తర్వాత చూడండి మునక్కాయలకైతే మంచిగా పడుతుంది అనమాట పాలు. అదంతా పాలు పోసినా వాటర్ పోసినా ఒకటేలా ఉంది కదా సేమ్. ఇంకా తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఏమేమి మసాలాలు ఉన్నాయో, గరం మసాలాలు కర్రీలలో వేసుకుంటాం కదా లాస్ట్కి, ధనియాల పొడి అదొకటి మసాలాలు వేస్తారు కదా, అవన్నీ అయితే వేసుకోండి. తర్వాత లాస్ట్కి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి. మేము ఎక్కువనే తింటాం కొత్తిమీర, మాకు ఇట్లా కనిపించాలన్నట్టు కర్రీలా కొత్తిమీర అంతా కనిపించాలి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక అట్లా అలవాటు అయిందనమాట. ఇంతకుముందు అసలు తక్కువనే తింటుంటిమి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ప్రతిరోజు ప్రతి కూరలో ఉండాలి కొత్తిమీర కంపల్సరీ. మన ఇంటి వెనకాలనే చెట్లు ఉంటాయి కాబట్టి మంచిగా అప్పుడప్పుడు ఫ్రెష్గా తెచ్చి వేసుకుంటుంటిమి. అట్లా అలవాటు అయింది మాకు కూడా. అండ్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ అయింది. చూడండి ఈ క్లిప్ అయితే బాన్బా ఫోన్ నుంచి క్యాప్చర్ చేసింది అనమాట. ఇంత కలర్ఫుల్గా ఉంది. నాది చూడండి ఎంత డిమ్ ఉంది కెమెరా, ఇట్లా ఉందన్నమాట. కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చూస్తుంటేనే మీకు కూడా తెలుస్తుంది అనుకుంటా టేస్ట్ ఎంత బాగుంది అని. మునక్కాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట. ఈ కర్రీ చిన్నపిల్లలు అందరు మంచిగా తినొచ్చు. ఫస్ట్ టైం పాలేసి ట్రై చేస్తున్నా, ఫ్లాప్ అవుతుందో మంచిగా వస్తుందో అనుకున్నా, మంచిగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే సూపర్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ భానుజోను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.